హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అయితే అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. ముందుగా ఈ నెల రోజులు మీరు పూజ చేసుకుంటారా, లేకపోతే సోమవారం పూటే పూజ చేసుకుంటారా ఏంటనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే శివయ్య అంటే చాలా ఇష్టం అండి. నేనైతే కంపల్సరీ ఈ నెల రోజులు అయితే దీపం పెట్టడం అయితే జరుగుతుంది ఇంట్లో. నా పూజ ఫస్ట్ రోజు నేను ఎలా చేసుకున్నాను ఏంటో ఉన్న వాటిలో చాలా సింపుల్గా చేసుకున్నాను అండి. కానీ నా మనసుకు చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నా పూజ ఎలా చేసుకున్నాను ఏంటో మీకు కూడా చూపిస్తాను. అలానే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎక్కువ పూజలు, పుణ్యక్షేత్రాలు తిరగడం చాలామంది చేస్తూ ఉంటారు. నిజంగా చాలా మంచిదండి ఈ నెలంతా పూజ చేయడం వల్ల. ఇప్పుడు చూపిస్తా చూడండి నా పూజ ఎట్లా జరిగిందో. చూడండి పూజ అయితే ఇలా చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకున్నాక. నిజంగా అండి ఎంత బాధ ఉన్నా పూజ చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. వీళ్ళు ఎంతమందికి ఉంది అలవాటు ఏంటనేది కామెంట్ చేయండి. అలానే కార్తీక మాసం ఫస్ట్ రోజు పూజ ఎలా చేసుకున్నారు ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. ఈ నెల రోజులు కూడా నాన్ వెజ్ తినమండి ఇంట్లో ఎవరం కూడా, వెజ్జే. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఇది మా అత్తమ్మ వాళ్ళ నుంచి. ఇంకా అదే ఫాలో అవుతున్నాం మేము కూడా. ఈ నెల రోజులు నాన్ వెజ్ లేదు. అందరం కలిసి చక్కగా పూజ అయితే మంచిగా చేసుకుంటామండి మా ఇంట్లో. సోమవారాలు కానీ పిల్లలు కూడా మాకు సపోర్ట్గా వస్తారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు పూజ చేయడానికి. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. చెట్టు పూలన్నీ కోసుకొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా ఇలా అన్ని అమ్మవార్లకి ఇట్లా ఫొటోస్ పెట్టి అన్నీ రెడీ చేయడం మనసుకు ప్రశాంతంగా ఉంది. మీరు ఎట్లా పూజ చేసుకుంటారు ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. నేను ఎలా చేశాను పూజ, మీకు నచ్చిందా లేదా అన్నది విషయం కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాయ్.